వైసీపీకి రాజీనామా చేసిన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 11న ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. గతంలో 2 సార్లు ప్రాతినిధ్యం వహించిన ఈ సీటు నుంచి హస్తం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే ప్లాన్లో ఉన్నారు. చీరాల నియోజకవర్గంలో మంచి పట్టున్న ఈ నేత బరిలోకి దిగితే తమ ఓటు బ్యాంకు చీలిపోయే ప్రమాదం ఉందని వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. ఆమంచి నిర్ణయంతో చీరాల అసెంబ్లీ స్థానంలో మారుతున్న రాజకీయ సమీకరణలపై ఇన్సైడ్ స్టోరీ. బాపట్ల జిల్లా చీరాల వైసీపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ స్థానం నుంచి పోటీకి ఫ్యాన్ పార్టీ టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అధికార పక్షానికి రాజీనామా చేశారు. అనుచరులతో సమావేశం నిర్వహించి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. దీంతో వైసీపీ నేతలకు ఆమంచి టెన్షన్ పట్టుకుంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మొదటిసారి గెలుపొందిన ఈ నేత 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా నిలబడి శాసనసభ్యుడిగా విజయం సాధించారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఈ ఎమ్మెల్యే సీఎం వైసీపీ ప్రభుత్వానికి మద్దతు పలికారు. కుమారుడు కరణం వెంకటేష్ ను ఫ్యాన్ పార్టీలో చేర్చారు. దీంతో అప్పటి నుంచి ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారు. గతేడాది ఆమంచి కృష్ణమోహన్ కి పర్చూరు వైసీపీ బాధ్యతలు అప్పగించారు. అయితే ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపలేదు. చీరాల టికెట్ కోసం తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఆమంచి చక్కర్లు కొట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు వెంకటేష్ కి కేటాయించింది ఫ్యాన్ పార్టీ నాయకత్వం. దీంతో కొద్ది రోజుల నుంచి తన అనుచరులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు ఆమంచి కృష్ణమోహన్. చీరాల నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలా లేక మరేదైనా పార్టీలో చేరాలా అన్న అంశంపై అనుచరులతో చర్చించారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగే కంటే హస్తం పార్టీలో చేరి పోటీ చేయటం మంచిదని ఎక్కువ మంది సూచించారట. దీంతో కాంగ్రెస్ కండువా కప్పుకుని చీరాల నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు ఆమంచి కృష్ణమోహన్. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలతో ఆమంచి కృష్ణమోహన్ చర్చించారు. దీంతో వారి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతోనే వైసీపీకి రాజీనామా చేశారు. ఈ నెల 11న కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. దీంతో ఫ్యాన్ పార్టీలో టెన్షన్ మొదలైంది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమంచి పోటీ చేస్తే వైసీపీ ఓటు బ్యాంకు భారీగా చీలిపోయే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. అధికార పార్టీకి ఇది నష్టమని భావిస్తున్నారు. 2 సార్లు ఈ సీటు నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈ నేతకు చీరాలలో మంచి పట్టుంది. ఓటర్లను ప్రభావితం చేసే సామర్థ్యం ఉన్న నేతగా గుర్తింపు ఉంది. దీంతో వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. ఆమంచి ప్రభావం ఎంత, దానిని ఎలా పూడ్చాలని అనే అంశంపై చర్చించుకుంటున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.